2వ అధ్యాయము మరి 1వ వచనము దేవుని వాక్యం భయభక్తులతో చదువుకుందాము. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను రక్షించువాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. చక్కటి మాటలు మనం చదువుకొని ఉన్నాము. మరి హన్న ఆమెకు సంతానం లేనప్పుడు ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు ఆమెకి దేవుడు కొడుకునిచ్చాడు. ఆ కొడుకును బట్టి ఆమెను ఎంతో సంతోషిస్తుంది. కొడుకును బట్టి ఆమె ఎంతో సంతోషిస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ బిడ్డను బట్టి దేవుణ్ణి ఘనపరుస్తుంది. దేవుడు గొప్ప దేవుడని ఆయన్ను పొగుడుతుంది, ఘనపరుస్తూ ఉంది. ఆమె ఏమంటుందంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. హల్లెలూయా. హృదయం అంటే యెహోవా యందు సంతోషిస్తుంది. ఈరోజు నీకు ఇచ్చినటువంటి బహుమానాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి. దేవుని యందు నువ్వు సంతోషించాలి, ఆనందించాలి. బిడ్డలకు కూడా మనము తెలియచేయాలి, ఇదిగో నువ్వు ఈ దేవుని వరాన పుట్టినటువంటి వాడివి. దేవుడు నేను ఎంతో ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి నీవు కూడా దేవుని మార్గంలో నడవాలి, దేవుని నువ్వు ఆరాధించాలని మనము బిడ్డలకు చెప్పుకుండే వారమై ఉండాలి. అన్న ఎంతో సంతోషిస్తుంది చూడండి. అలాగే అంటుంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగేను. బలము కావాలంటే మనకు యెహోవా యందే ఉన్నది. అందుకే అన్న చెప్తుంది, నాకు మహాబలము కలిగింది అని చెప్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు ఎంతో కృంగిపోయింది, ఎంతో ఏడ్చింది, ఎంతో బాధపడింది. అన్నము తినని రోజులు, నిద్ర లేని రోజులు ఎన్నో గడిపింది. ఎందుకంటే ఆ బాధ అలాంటిది. అలాగే ఇప్పుడు దేవుడు ఆమెకి మహాబలము కలిగజేసినాడని చెప్పేసి చెప్తుంది. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. దేవుడు ఇచ్చినటువంటి రక్షణను బట్టి సంతోషిస్తానని చెప్తుంది. హల్లెలూయా. సంతోషిస్తుంది. అలాగే నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా వంటి దేవుడు, పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడని చెప్తుంది. హల్లెలూయా. అవును, ఈ మాట సత్యం, వాస్తవం. ఎందుకంటే పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడైన ఆయన వంటి పరిశుద్ధుడు ఇంకొక్కరు లేరు. హల్లెలూయా. పరిశుద్ధుడు ఆయన, పరమ వైద్యుడు ఆయన. అలాగే నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. హల్లెలూయా. చక్కటి మాటలు ఆయన ఘనపరుస్తుందామా. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక దేవుడు, సృష్టికర్త. నిన్ను నన్ను సర్వ మానవాళిని సృష్టించినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన్ను పొగుడుతుంది, ఘనపరుస్తుంది. ఆయన వంటి దేవుడు ఇంకొకడు లేడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు అని పొగుడుతుంది అన్న. హల్లెలూయా. అలాగే అంటుంది, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది. ప్రతి మనిషికి ఆశ్రయముగా ఉన్నటువంటి వాడు ఆయనే, ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు ఆయనే. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ఆశ్రయించు, సృష్టికర్తను ఆశ్రయించు. హల్లెలూయా. ఆయన ఆశ్రయ దుర్గంగా నీకున్నాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు లేదు. సింహపు పిల్లలు లేము గలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు లేదని చెప్తున్నాడు. ఆయన్ను ఆశ్రయించు, నీకు ఏ మేలు కొదువు ఉండదు. అలాగంటాడు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. హల్లెలూయా. ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఆయన క్రియలను పరీక్షించువాడు. నీవేం చేస్తున్నావో నీ క్రియలను కూడా పరీక్షించువాడు. ఆయనే అనంత జ్ఞాని. ఈ యొక్క సృష్టినంతా చేసినటువంటి వాడు ఆయన అనంత జ్ఞాని. బలమునే నడుకట్టుగా కట్టుకున్నటువంటి వాడు. అనంత జ్ఞాని దగ్గరే నీవు నేర్చుకోవాలి ఏదైనా. హల్లెలూయా. నీకు జ్ఞానం కావాలా, బుద్ధి కావాలా, తెలివి కావాలా, దేవుని దగ్గరే నువ్వు నేర్చుకోవాలి. అనంత జ్ఞాని. ఆయన ఇచ్చే జ్ఞానము మనుషులకు కావాలి. ఆ జ్ఞానము మనం పొందుకోవాలి. ఆ జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞాని దగ్గర మనం నేర్చుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఘనపరుస్తూ అనేక మందికి ఇంకా మనము ఆశీర్వాదకరంగా నిలబడటానికి ఇష్టపడాలి. చాలా మంది ఆయన ఇచ్చే జ్ఞానం వద్దు కానీ లోక జ్ఞానం కోసం పరిగెడుతున్నారు. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము.
వెర్రితనము. అలాగే విద్య లేని పాములను కూడా వాడుకున్నాడు, జ్ఞానవంతులుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అది ఆయన గొప్పతనము. కాబట్టి నీకు చదువు లేకపోయినా పర్లేదు, నువ్వు దేవుని యొద్దకు రా, ఆయన నిన్ను జ్ఞానవంతులుగా చేస్తాడు, జ్ఞానవంతులుగా చేస్తాడు అన్న. చూడండి, ఆమె ప్రార్థించింది, ఆమె బహుమానాన్ని పొందుకునింది, ఎంతగానో ఘనపరుస్తుంది. నాకు సంతోషం ఉందంటుంది, సమాధానం ఉందంటుంది, బలం అంటుంది. చూడండి, ఆయన వంటి దేవుడు లేనే లేడని చెప్తుంది. ప్రేమన సహోదరి సహోదరుడా, ఆయన్ను ఆశ్రయించు, ఆయన అడుగు, నీకు ఏమి కావాలనో అడిగి పొందుకో అన్న. అడిగింది పొందుకునింది. అలాగే అయితే క్రియలను పరీక్షించువాడు, నీ క్రియలను పరీక్షించువాడు ఆయన. ఆయనకు భయపడు, ఆయన చూస్తున్నాడని ఆయనకు భయపడు. నీ క్రియలన్నీ జాగ్రత్త, చేసే పని అంతా కూడా జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడని భయపడు. దేవుని యందు భయము నీకు ఎంతో భక్తిని పుట్టిస్తుంది. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ఉంటే మంచి జ్ఞానిగా నువ్వు తీర్చిదిద్దబడతావు. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీవు ఉంటావు. హల్లెలూయా. మరి అన్న ఎంతగానో మరి ఆయన్ను పొగుడుతుంది, ఆయన్ను ఎంతగానో ఆశ్రయించి, ఎంత ఉన్నప్పటికీ, ఎంత డబ్బులు ఉన్నప్పటికీ, ఎంత బంగారం ఉన్నప్పటికీ, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ ఏమి చేయలేకపోయింది, దేవుని ఆశ్రయించింది. చూడండి, ఆమె అడిగింది పొందుకునింది. ఈరోజు ఏదన్నా అడిగింది జరగలేదు, చేయలేదు మరి అనుకుంటున్నావేమో, బాధపడుతున్నామో, ఆయన్ని అడుగు. హల్లెలూయా. మనుషుల్ని అడిగి బాధపడుతున్నావేమో, మనుషులను ఆశ్రయించి మరి ఏదైనా పొందుకోలేకపోయామేమో, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి ఆశ్రయించు. అన్న అడిగింది పొందుకునింది. నీవు నేను కూడా అన్న చేసినటువంటి ప్రార్థన గొప్పదండి. మనం కూడా అలాగ ప్రార్థన చేసి ఏదైనా సరే అడిగి పొందుకునే వారంగా ఉండాలి. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ మెండుగా దయచేయుగాక. ఆమేన్. మనందరినీ ఆయన ఆత్మతో అభిషేకంతో నింపి మరి ఆయన బహుబలంగా వాడుకును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు వాళ్ళందరికీ.